ఏవండీ ఒక టూ వీలర్ మీద ఎంతమంది ఎక్కొచ్చండి? రూల్స్ ప్రకారం ఇద్దరు గదా! ముగ్గురు ఎక్కుతారు చాలా ఫ్రీక్వెంట్‌గా. అది కామన్‌గా చూస్తుంటాం. నలుగురెక్కుతారు, ఐదుగురెక్కుతారు. నేను వార్తల్లో ఆరుగురిని కూడా చూసా వార్తల్లో. కానీ ఈ వార్త చూడండి. 8 మందట. 8 మంది కుర్రాళ్ళు అది అర్ధరాత్రి 2 గంటలకి వేగంగా ప్రయాణం చేస్తూ రోడ్డు మీద కేరింతలు కొట్టుకుంటూ ఉంటారు. తాగి కూడా ఉండొచ్చు కుర్రోళ్ళు గదా! 2 గంటలకి అది తెల్లారుజామున 2 గంటలకి. మిగతా రోడ్డు మీద పోయేవాళ్ళందరిని కూడా వాళ్ళని భయభ్రాంతుల్ని గురి చేశారటండి. అలా పోతుంటే మరి ట్రాఫిక్ పోలీసులు ఎక్కడా ఎవరికి అబ్జర్వ్ చేయలేదండి? ఎవరి దృష్టిలోకి రాలేదా? విచిత్రంగా ఉంటది గదా! అయితే కొసమెరుపేంటంటే దారిన పోయే ఒక బాధ్యత గల పౌరుడు ఒకాయన కారులో పోతూ వీడియో తీసి ట్రాఫిక్ పోలీసులకు పంపిస్తే తప్ప వాళ్ళు ట్రేస్ ఔట్ చేసి వాళ్ళని పట్టుకోలేదటండి. అయితే ఇది చాలా సహించరాని నేరం అండి ఇది. ఇలాంటివి. మామూలుగానే వయలేట్ చేస్తారు. హెల్మెట్ పెట్టుకోరు, సీట్ బెల్ట్ పెట్టుకోరు. ఆహ్, ఫోను, ఫోను మాట్లాడుతుంటారు. ఓవర్ స్పీడు. తాగి నడుపుతుంటారు. ఇవన్నీ మరి ప్రమాదాలకు గురి చేసేవి గదా! ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయాలండి. పోలీసులు ఒకటే కాదు. ఇక మన సమాజంలో పౌరులుగా మనం గూడా అబ్జర్వ్ చేసి ఏం లేదు సింపుల్‌గా ఆ వీళ్ళ ఫోటో తీసి ఆ నంబర్ ఫోటో తీసి పంపిస్తే మరి కనీసం అలా అయినా యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే తగ్గవండి. ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ప్రాణాలు పోతున్నాయి. అసలు ప్రాణాలకి విలువ లేకుండా పోయిందండి. అసలు మనిషి ప్రాణాలకి విలువే లేదా? ఇది కష్టం అండి ఇలాగైతే. నేను చాలా సార్లు నుంచి మొత్తుకుంటున్నాను. ఈ ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ ప్రమాదాలు అయితే రోడ్డు ప్రమాదాల గురించి, ప్రాణాలు పోవటం గురించి. మరి కనీసం ఈ వీడియోనైనా లైక్ చేసి, షేర్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఆ రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కూడా ఆహ్, ఎందుకంటే సమాజానికి పనికొచ్చేవి, ప్రజల ప్రాణాలకు సంబంధించి వీడియోలు చేస్తుంటా. కాబట్టి దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో ఇలాగే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నా స్లోగన్ ఏంటంటే ఫాలో ట్రాఫిక్ రూల్స్, ప్రివెంట్ రోడ్ యాక్సిడెంట్స్, సేవ్ ఏ లైఫ్. అది నా స్లోగను. కాబట్టి మీరు ఇది పాటిస్తే చాలా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయండి. చాలా యాక్సిడెంట్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. చాలా ప్రాణాలు మనం కాపాడొచ్చు. అంతే కదా! హ్యావ్ ఏ